ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో విద్యార్థినిపై లైంగిక వేధింపులు కలకలం సృష్టించాయి. 2 ప్రొఫెసర్లపై కేసు నమోదైంది. యువతిని గర్భవతిని చేసిన ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ ను సస్పెండ్ చేశారు. 2 ప్రొఫెసర్ల సెల్ ఫోన్లను సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ విషయంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, నేషనల్ ఎస్సీ కమిషన్, జాతీయ మహిళా కమిషన్, జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి. ఉపాధ్యాయ వృత్తికి చాలా గౌరవం ఉంది. ఆ ప్రొఫెషన్లో ఉన్నవారు బాధ్యతగా మెలగాల్సిన అవసరం ఉంటుంది. కానీ చాలా మంది కీచుకలుగా మారుతున్నారు. తాజాగా తిరుపతి నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ కీచక పర్వం సాగించాడు. గత కొన్ని నెలలుగా ఓ విద్యార్థినితో శారీరక సంబంధం పెట్టుకుని ఆమె జీవితాన్ని నాశనం చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఆ ప్రొఫెసర్ను సస్పెండ్ చేశారు. తిరుపతి నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో ఒడిశాకు చెందిన ఓ విద్యార్థిని మొదటి సంవత్సరం చదువుతోంది. ఆ యువతిపై అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ కుమార్ కన్నేశాడు. ఆమెను లైంగికంగా వేధింపులకు గురిచేశాడు. మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. కొంతకాలంగా ఆ యువతిపై లక్ష్మణ్ కుమార్ లైంగిక వేధింపులు మరీ ఎక్కువయ్యాయి. ఇదే సమయంలో విద్యార్థినితో లక్ష్మణ్ కుమార్ ఏకాంతంగా ఉన్న సమయంలో ఆ దృశ్యాలను మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ శేఖర్ రెడ్డి రికార్డ్ చేశాడు. తన సెల్ ఫోన్లో రికార్డ్ చేసిన వీడియో విద్యార్థినికి చూపించి బ్లాక్మెయిల్ చేశాడు. తనతో కూడా అలాగే చెయ్యాలని లోబరుచుకునే ప్రయత్నం చేశాడు. 2 ప్రొఫెసర్ల వేధింపులు తట్టుకోలేకపోయిన విద్యార్థిని వీసీకి ఫిర్యాదు చేసింది. బాధితురాలి కంప్లైంట్ విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ ను డిసెంబర్ 1న సస్పెండ్ చేశారు. అతను కాలేజీకి రావడం లేదని విద్యార్థులు చెబుతున్నారు. యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వీసీ రజనీకాంత్ శుక్లా తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేయగా అసిస్టెంట్ ప్రొఫెసర్లు లక్ష్మణ్ కుమార్, శేఖర్ రెడ్డిలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ 2 సెల్ ఫోన్లను సీజ్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపారు. విద్యార్థినిపై లైంగిక దాడి ఆరోపణలపై అంతర్గత విచారణ జరిపేందుకు యూనివర్సిటీ అంతర్గత ఫిర్యాదుల కమిటీని నియమించారు. ఈ వ్యవహారంపై విద్యార్థి సంఘం నేతలు పెద్ద ఎత్తున యూనివర్సిటీ వద్ద నిరసనకు దిగారు. వేధింపులకు పాల్పడిన 2 ప్రొఫెసర్లను వెంటనే అరెస్టు చేయాలని విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఏదైతే ఘటన జరిగిందో లక్ష్మణ్ కుమార్ మీద, శేఖర్ రెడ్డి మీద, అక్కడి వీసీ కృష్ణమూర్తి మీద క్రిమినల్ కేసు నమోదు చేసి సస్పెండ్ చేసి డిస్మిస్ చేసేంత వరకు కూడా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏసప్ పోరాటం చేస్తా ఉంటది. ఈ పోరాటం ఆ విద్యార్థికి న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటం తెలియజేస్తున్నాం. 2 అసిస్టెంట్ ప్రొఫెసర్లు విద్యార్థినిని లైంగికంగా వేధించిన ఘటనపై తిరుపతి ఎంపీ గురుమూర్తి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు ఫిర్యాదు చేశారు. నేషనల్ ఎస్సీ కమిషన్, జాతీయ మహిళా కమిషన్, జాతీయ మానవ హక్కుల సంఘానికి లేఖలు రాశారు. బాధిత యువతికి న్యాయం చేయాలని గురుమూర్తి కోరారు. ఆ మేరకు దర్యాప్తు చేస్తున్నారు తిరుపతి వెస్ట్ పోలీసులు. యువతి గర్భవతి అని బయటకొచ్చిన విషయం నిజం కాదంటున్నారు ఆమె స్నేహితులు. యూనివర్సిటీలో కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.